ఈరోజు వైఎస్ఆర్ జయంతి మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడికి వెళుతున్నారు. ఏంటి ఏం సెట్ చేయబోతున్నారు? ఏం జరుగుతుంది? అసలు రాజకీయం అంతా రెండు రాష్ట్రాల మధ్య చాలా ఆసక్తిగా క్యూరియాసిటీగా ఏదో సంథింగ్ గేమ్ లాగా కనబడుతుంది. మేడం ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి 75వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి పోతా ఉన్నాడు. ఎందుకంటే షర్మిల గారి ఆహ్వానం మేరకు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా విజయవాడకు వస్తా ఉన్నారు. కాబట్టి పక్కన తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఈ నలుగురు బృందం ఈరోజు విజయవాడలో వైఎస్ఆర్ గారి జయంతిలో పాల్గొనబోతా ఉన్నారు. ఏదేమైనట్టు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేమంతా ఏం కోరుకుంటామంటే, గతంలో ఎప్పుడైతే ఉమ్మడి సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా అనేది కాంగ్రెస్ పార్టీ ఆనాడు కీలక పాత్ర పోషించుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి, అదే విధంగా మరొకసారి ఆంధ్ర రాష్ట్రంలో కూడా పుంజుకునే అవకాశం ఈ రూపంలో వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ మేమంతా కోరుకుంటా ఉన్నాం. ఆ దిశగానే షర్మిల గారు అధ్యక్షురాలు అయింది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ వారసత్వాన్ని షర్మిల గారి పునికి గుచ్చుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్ సంబంధించిన అభిమానులు కావచ్చు అంతా కూడా షర్మిల సైడ్ వస్తా ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి అసమ్మతి వర్గం కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే రిపేర్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేమంతా కోరుకుంటా ఉన్నాం. ఆ దిశగానే ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపడదని చెప్పి పూర్తి విశ్వాసంతో కేంద్ర నాయకత్వం కావచ్చు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీగా మేమంతా కోరుకుంటూ, గతంలో కూడా మా ముఖ్యమంత్రి చాలా సందర్భాలు చెప్పారు, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడడం కోసం మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం, మీరు ఎప్పుడు పిలిచినా వస్తామని చెప్పడం జరిగింది. ఎప్పుడైనా పోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలా, పూర్వవైభవం రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా కోరుకుంటూ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో పూర్వ వైభవం వస్తుందని చెప్పేసి భావిస్తాం. రైట్. అంటే ఆంధ్రప్రదేశ్లో పూర్వ వైభవం అంటే షర్మిల గారి రూపంలో రావడం కానీ ఇదంతా అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ సెట్ చేసుకునే విధానం అంటే ప్రతిపక్ష పార్టీగా ఎవరు ఉండాలి అని సెట్ చేసుకునే విధానంలో కూడా అధికార పార్టీయే ఇది చేస్తున్నట్టుంది. ఇక్కడ మేడం ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఈరోజు బీఆర్ఎస్ నుంచి పెరుగుతున్న వలసలు కానివ్వండి, లేదంటే ఇక్కడ టీడీపీ పుంజుకునే విధానం కానివ్వండి, ఆల్రెడీ బీజేపీ కూడా స్ట్రాంగ్గానే ఉన్న నేపథ్యంలో రేపు జనసేన కూడా కూటమికి గెలిస్తే ఇక్కడ ప్రత్యర్థి కూటమి అవుతుందా, బీఆర్ఎస్ అవుతుందా తెలంగాణలో? మేడం ఇప్పుడే ఏం చెప్పలేదు, ఎందుకంటే లోకల్ బాల్ ఎలక్షన్ జరిగిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లు వేరు, రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు వేరు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఎలక్షన్ కాబట్టి సెంటిమెంట్ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చింది. లోకల్ బాల్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీకి ఎందుకంటే అక్కడ గ్రౌండ్ స్థాయిలో కార్యకర్తలు లేదు కాబట్టి మరి అది ఏ విధంగా ఉంటది అనేది లోకల్ బాల్ ఎలక్షన్ లో అయిన తర్వాత మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎవరు ప్రత్యర్థిగా ఉంటారు, ఎవరు సెకండ్ పాత్ర పోషిస్తారు అనేది లోకల్ బాడీ ఎలక్షన్ జరిగిన తర్వాత ఇంకొక 6 నెలలు పోతే తప్ప ఇప్పుడే క్లారిటీ రాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పోయినసారి కూడా 4 పార్లమెంట్ స్థానాలు గెలిచింది, ఈసారి ఇంకొక 4 పార్లమెంట్ స్థానాలు గెలిచిన సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్ లో 37% ఓట్లు వస్తే మన 16% పరిమితమైంది. ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవదు. ఎందుకంటే 2014లో 11 పార్లమెంట్ స్థానాలు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ, 2018లో 9 స్థానాలు గెలిచినప్పటికీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో కనీసం ఖాతా కూడా తెరవలేని పరిస్థితి, దాదాపు 8 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి, 2 స్థానాలు మాత్రమే సెకండ్ వచ్చిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం చూసినాం. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడైనా అంటే మార్పులు చేర్పులు కావచ్చు, అదేవిధంగా రాజకీయాలు ఎప్పుడు పరిస్థితులన్నీ మారుతూ ఉంటాయి. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రత్యర్థిగా ఉంటారు అనేది అప్పుడు క్లారిటీ వస్తుంది. కాబట్టి అప్పటి వరకు ఎవరైనా వేచి చూడాల్సిందే. రైట్. మీరు అంటే వేచి చూస్తాము అంటూనే మీరే సెట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జోష్నా గారు మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు నిన్న పార్టీ నాయకుల్ని మళ్ళీ తయారు చేస్తాం, యాటిట్యూడ్తో పోతే రాజకీయాలు ఆయన నిన్న ఒక రకంగా చెప్పారు. అంటే విర్రవీగితే గనక పార్టీ నాయకులకి మంచిది కాదు అని, తెలంగాణలో కూడా అలాగే జరిగిందని బీఆర్ఎస్ పార్టీని ఒక సున్నితమైన హెచ్చరిక చేస్తూ, ఆంధ్రప్రదేశ్లోని మా మంత్రులకు కూడా నేను అదే చెప్పాను కాబట్టి నేల మీదే నడవాలి అని చెప్తూ తెలంగాణలో పార్టీ బలోపేతానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్న పిలుపునిచ్చారు. అంటే ఈ సంకేతాలను ఎలా చూడాలి? లక్ష్మి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. నమస్తే అండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉందండి. ఖచ్చితంగా ఒక అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో మాత్రమే మేము పోటీ చేయలేదు. 2000 అంటే తెలంగాణ ఫార్మేషన్ తర్వాత
2014లో 2018లో మేము పోటీ చేసాం, మేము సీట్లు కూడా గెలిచాం. 2014లో మేము అప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నాం, 15 సీట్లు మాకు వచ్చాయి, 5 సీట్లు వాళ్ళకి వచ్చాయి. 2018లో మేము మహాకూటమిలో భాగస్వాములుగా ఉన్నాం, 2 సీట్లు మా పార్టీకి వచ్చాయి, మేము పోటీ చేసినటువంటి 13 సీట్లలో. సో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా తెలంగాణ ప్రాంతంలో యాక్టివ్గానే ఉంది, మేము ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళిపోలేదండి. అయితే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటి అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల కొంతమంది చేసినటువంటి ఒక్కొక్క వికృతమైనటువంటి చేష్టల వల్ల ఈ మొన్న మాత్రమే మేము పోటీ చేయలేదు. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందర, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత కూడా ఒకటే మాట చెప్పారు, మనం వీఆర్ గోయింగ్ టు రివైవ్ అవర్సెల్స్ బ్యాక్. ఖచ్చితంగా మనం ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ నుంచి స్టార్ట్ చేస్తాము, ఒక బలమైనటువంటి శక్తిగా మనం ఆవిర్భవించబోతున్నాం అన్నారు. దానికి కారణం కూడా ఒకటే లక్ష్మి గారు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ప్రజల కోసం. మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అనుక్షణం ప్రజాపక్షంగానే పనిచేసాం. మేము 20 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో మేము అధికారంలో లేవండి. అయినా సరే ఒక ఎమ్మెల్యే లేకపోయినా, ఎంపీ లేకపోయినా, ఆఖరికి నాకు తెలిసి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు లేకపోయినా సరే ఒక మీటింగ్ పెట్టాలి అని అంటే లక్షల సంఖ్యలో కార్యకర్తలు వాళ్ళే ఆ బాధ్యతను తమ భుజస్కంధాల మీద వేసుకొని లక్షల సంఖ్యలో కార్యకర్తలు వచ్చి ఆ మీటింగ్ ని సక్సెస్ఫుల్ చేయగలిగినటువంటి ఒక ఘనత ఏ పార్టీకి ఉంది చెప్పండి, ఒక తెలుగుదేశం పార్టీకి తప్పించి. నిన్న కూడా మీరు చూసారు. అంటే కానీ ఒకటండి జోష్న గారు, ఒక విషయం మాట్లాడిన తర్వాత అంటే రేపు తెలంగాణలో టీడీపీ రోల్ ఏంటి అనేది మాట్లాడొచ్చు, కానీ ఇక్కడ మీరు అన్నట్టుగా ఒక్క పిలుపుకి లక్షల మంది కార్యకర్తలు వస్తున్నారు, కానీ ఎక్కడైతే అధ్యక్ష స్థానంలో ఉంటారో తెలంగాణ టీడీపీకి వాళ్ళు మాత్రమే ఎగిరిపోతున్నారు. కాబట్టి ఈరోజు సెట్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు మంచి స్ట్రాంగ్ బలమైన పాతుకుపోయే ఒక అధ్యక్ష స్థానాన్నేమో. అదే నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సరే నాయకులు వెళ్ళిపోయారు, కరెక్టే వెళ్ళిపోయారు, కానీ ఈసారి ఎంత రీస్ట్రక్చరల్ డిఫరెన్స్ అనేది ఏ రకంగా ఉంటుంది అనేది నేను చెప్పకనే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు. యువతని నేను ప్రోత్సహిస్తాను, చదువుకున్న వాళ్ళని ప్రోత్సహిస్తాను. రేపు పొద్దున అంటే ఒక 42 ఏళ్ల పాటు వాళ్ళ పార్టీ ప్రస్థానం మనం చూసామమ్మా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూస్తాం, ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా చూస్తా ఉన్నాం. కానీ అంటే తెలంగాణతో పాటుగా, కానీ ఇంకొక 40-50 సంవత్సరాల పాటు కూడా పార్టీ కంటిన్యూ అవ్వాలి అంటే ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో, ఆ రకమైనటువంటి ఒక ఉద్దేశంతో నేను పార్టీ రీస్ట్రక్చరింగ్ చేస్తాను అని చెప్పి మా నాయకుడు నేను చెప్పారు. సో దట్ క్లియర్లీ షోస్. అంటే ఇక్కడ ఒక విషయం లక్ష్మి గారు, నేను ఈ మాట కూడా ఎందుకు ఇందాక మీతో అన్నాను అని అంటే, నాకు తెలిసి రాజేష్ గారు కూడా ఉన్నారు, ఐ థింక్ హీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ బెటర్. పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు ఆ రోజున పార్టీలో ఉన్నది మొత్తం అంతా యువతే అండి, మాక్సిమం యువతే ఉన్నారు. సో అది ఎలా ఉపయోగపడింది అంటే ఇవాళ 42 సంవత్సరాల వరకు కూడా పార్టీ బలంగా పాతుకుపోయింది. పార్టీ అంటే ఆల్ ఫీల్డ్స్, ఆల్ కమ్యూనిటీస్ కి సంబంధించి బ్రహ్మాండంగా మనం ముందరికి వెళ్ళగలుగుతున్నాం. సో ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు మేము అధికారంలో లేకపోయినా సరే మేము బలంగా ఎందుకుండగలుగుతున్నాం అని అంటే మాకంత స్ట్రాంగ్ బేస్ కార్యకర్తల నుంచి కూడా ఉంది, అది మేము ఖచ్చితంగా బిల్డప్ చేసుకోగలిగాం. అదే మళ్ళీ ఇప్పుడు అలాంటి పునాదే మళ్ళీ వేస్తే ఇంకో 40 ఏళ్ల వరకు కూడా డోకా ఉండదు కదా. ఏ నాయకుడైనా అదే ఆలోచిస్తారు. తెలంగాణలో అంటే అదే తెలంగాణలో కూటమిగా కలిస్తే కనుక ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ వర్సెస్ కూటమిగానే ఉండే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు కౌశిక్ గారు అన్నట్లుగా 6 నెలల వరకు వెయిట్ చేయాలా, ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకున్నట్ట? మేము ఒక విషయం చెప్పినామా, మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వీఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే కూటమికి సంబంధించి ఆ క్లారిటీ ఇంకా రావాల్సింది ఉంది. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం మేము, సో ఖచ్చితంగా అలానే తెలంగాణలో కూడా పోటీ చేస్తామా ఏంటి అనేటువంటి దాని మీద ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇంకా రాలేదు. ఎందుకంటే మొన్ననే అక్కడ ఎన్నికలు జరిగాయి, మొన్ననే అక్కడ కొత్త ప్రభుత్వం ఫామ్ అయింది. కాబట్టి వాట్ ఈస్ ద సిచ్యువేషన్ విత్ తెలంగాణ అనేటువంటిది నాకు తెలిసి ఇంకొక కపుల్ ఆఫ్ వీక్స్ లో అది కూడా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్ గా రేపు అక్టోబర్ లో జరగాలి మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో దానికి సంబంధించి ప్రభుత్వం ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకుంటుంది, లేదా ఇంకా డిలే చేస్తారా ఏంటి అనేది చూడాలి లక్ష్మి గారు. బట్ వాట్ ఐ టెల్ యూ ఇస్, మేము ఆంధ్రప్రదేశ్ లో కూటమిగా పోటీ చేసాం, గెలుపు సాధించాం. అలానే కేంద్రంలో కూడా మేము ఒక ప్రముఖమైనటువంటి పాత్రని, చాలా స్ట్రాంగ్ అలయన్స్ పార్ట్నర్ గా ఉన్నాం మేము ఎన్డీఏలో. అలానే రేపు పొద్దున తెలంగాణలో కూడా ఒక బలమైనటువంటి ఒక శక్తిగా, ప్రజాశక్తిగా, నేను అనేది అది
తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా రేపు పొద్దున మేము ప్రభుత్వంలో భాగస్వాములు అవుతామని చెప్తూనే ప్రజాశక్తిగా ఆవిర్భవించాల్సినటువంటి ఒక అవసరం మళ్ళీ ఉంది లక్ష్మి గారు. ప్రజా సమస్యల మీద గత 10 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మాత్రమే పోరాటాలు చేసింది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. తెలుగుదేశం పార్టీ మాత్రమే ఒక నిస్వార్థమైనటువంటి పోరాటం చేస్తుంది. తెలంగాణ వరకు ఇలా ఉంటే ఏపీ విషయంలో మాట్లాడదాం. జోష్న గారు ఒక విషయం, అప్సాన్ రాజేష్ గారు మీరేమంటారు? జస్ట్ ఈ రోజు ప్రతిపక్షాన్ని సెట్ చేసుకుంటున్నాయా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు? అంటే రాజకీయాల్లో వాక్యూమ్ అనేది ఖచ్చితంగా, అంటే ఆ స్పేస్ కనిపిస్తా ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆ స్పేస్ ను ఆక్యుపై చేసుకోవడానికి రాజకీయ పక్షాల మధ్య పోటీ మొదలవుతుంది. అలాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా కొంత వాక్యూమ్ ఉందనేది వాస్తవం. ఏ వాక్యూమ్ అయితే 2014 ఎన్నికల నాడు వైసీపీ పార్టీకి కలిసి వచ్చిందో, ఆ రోజు 2004 నుంచి 2014 వరకు దశాబ్ద కాలం పాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన అని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్న పర్యవసానం ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో తన మూలాలు మొత్తం కోల్పోయింది. అంటే 2004-2014 దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న పార్టీ 2014 ఎన్నికల్లో జరిగిన ఎంపీటీసీ, మున్సిపల్, అసెంబ్లీ, పార్లమెంటు 4 ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కించుకోలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎదురవటం, అది వైసీపీ పార్టీకి లాభించింది అనేది వాస్తవం. ఆ రోజు డిమోరలైజ్ అయిపోయిన కాంగ్రెస్ పార్టీ క్యాడరు, నాయకత్వం మొత్తం కూడా ప్రధానంగా, అంటే కొంతమంది మండల బుద్ధప్రసాద్ గారు, పితాని సత్యనారాయణ గారు లాంటి వారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కొంతమంది తెలుగుదేశంలోకి వచ్చినా కూడా ప్రధానంగా కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా వైసీపీ వైపు షిఫ్ట్ అయ్యారు. గ్రామ స్థాయి నుంచి మున్సిపల్ వార్డు స్థాయి వరకు క్యాడర్ కూడా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా వైసీపీ వైపు షిఫ్ట్ అయ్యారు. అది వైసీపీ పార్టీకి లాభించింది. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో కూడా 2014 నాడు ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు 63 స్థానాలతోటి అధికారం దక్కించుకున్నా కూడా ఓట్ బ్యాంక్ పరంగా కానీ, ఆ పార్టీకి క్యాడర్ పరంగా ఉన్న లోటుపాట్లని గుర్తెరిగిన కేసీఆర్ గారు క్యాడర్ పరంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఉన్న అవకాశాలు ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఆయన కళ్ళ ముందు కనిపించిన ఆప్షన్ ఏంటి అంటే రాష్ట్ర విభజన జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి కొంత సెన్సిటివిటీ, అంటే భావోద్వేగాల ప్రాతిపదికగా రెండు రాష్ట్రాల విభజన జరిగింది కాబట్టి అదే భావోద్వేగాలు ఇంకా లైవ్ లో ఉన్నాయి కాబట్టి వాటి ప్రాతిపదికగా తెలుగుదేశం పార్టీని కనుక రూటెన్ చేసేయగలిగితే తెలంగాణ ప్రాంతంలో ఆ క్యాడర్ తన వైపు కనుక షిఫ్ట్ చేసుకోగలిగితే తనకి తన పార్టీని దీర్ఘకాలం సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగించుకునే సంస్థాగత బలం దక్కుతుందని ఆయన భావించారు. ఆ భావించిన నేపథ్యంలోనే టార్గెటెడ్ గా తెలుగుదేశం పార్టీని ఆయన లక్ష్యంగా చేసుకొని రాజకీయం కొనసాగించారు. అది అంటే అది ఒక సామ్రాజ్యవంత కాంక్షలాగా ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే తెలుగుదేశం పార్టీని, బహుజన్ సమాజ్ పార్టీని, వైసీపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, ఆఖరికి దేవరకొండ నుంచి గెలిచిన కమ్యూనిస్టు శాసనసభ్యులు, సహజంగా మన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఫిరాయింపులు పెద్దగా చూడం, కానీ రవీంద్ర నాయక్ గారిని కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యుని, సిపిఐ శాసనసభ్యుని కూడా తన పార్టీలోకి ఫిరాయింపు చేసుకున్నారు. ఇవన్నీ పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడు ఇటువంటి సాధ్యపడతాయి. పరిస్థితులు వికటించినాడు. 2014లో వైసీపీ కలిసి వచ్చిన అంశాలు ఇవాళ 2024 ఒక దశాబ్ద కాలం గడిచింది. ఈ దశాబ్ద కాలం తర్వాత వైసీపీ పార్టీకి ఎదురైన ఘోరవటం నేపథ్యంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం పొందాలి అని చెప్పిన ప్రయత్నం చేయడానికి ఆస్కారం కలిగింది. ఎందుకంటే సహజంగా మనం అంటే మీరు అన్నట్టుగా ఒకవేళ మనం సరే తెలంగాణది అటు ఉంచితే ఆంధ్ర విషయమే మాట్లాడాల్సి వస్తే కనుక ఈరోజు కాంగ్రెస్ మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పుంజుకోవడానికి ఒక ఆస్కారం కలిగింది. అలాగే మీకు కూడా తెలిసి ఉండాలి, నేను ఒక చాలా సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన మాట్లాడుతుండే చూసాం. కడపలో ఒక జర్నలిస్టులకి ల్యాండ్లు కేటాయించిన సందర్భంలో 2010లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంపీ లాడ్స్ నుంచి, ఆయన ఆ టైంలో ఎంపీగా ఉన్నారు కాబట్టి ఎంపీ లాడ్స్ నుంచి 2 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభలో ఆ విషయాన్ని అనౌన్స్ చేయకుండానే ఆయన ఆ సభ స్టేజ్ మీద నుంచి దిగిపోతే దానిని ఎందుకు అని వెంటబడి ఎవరో అడిగితే ఆయన మొత్తం వైఎస్ఆర్ గురించి పొగడమే సరిపోయింది, అసలు నా గురించే మాట్లాడలేదు అని చాలా హర్ట్ అయ్యారు, నా కడుపు నిండిపోయింది, ఇంకా నేను ఎందుకు అనౌన్స్ చేస్తాను అని అలిగారు అనేది ఒకటి వస్తుంది ప్రధానంగా నిన్నటి నుంచి. అయితే ఏంటది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చకపోవడం ఏంటి? ఇప్పుడు ఆ పేరుని, ఆ లెగసీని షర్మిల గారు ఎలా ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకెళ్ళగలుగుతారు? ఇప్పుడు ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2019లో రాజశేఖర రెడ్డి గారు అనూహ్య పరిస్థితిలో వారి దుర్మరణం జరిగిన తర్వాత
ప్రమాదవశాత్తు వారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరణించిన తర్వాత ఆ స్థానాన్ని అంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా ఉన్న వాళ్ళు ప్రధానంగా కాంగ్రెస్ క్యాడర్ ని కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా ఆ ఓనర్షిప్ జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకోగలిగారు. ఆ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. 2012 నుంచి ప్రస్థానం మొదలుపెట్టి దాదాపుగా 12 సంవత్సరాలు అదే వారు కొనసాగించగలిగారు. ఆ కొనసాగించిన ప్రాసెస్ లో ఏంటంటే ఆయన విధానాలు మొదటి నుంచి మనకు తెలుసు. నేను పాదయాత్ర చేశాను, నాకు ప్రజల్లో ఉన్న ఆకర్షణ, ప్రజలను నా మీద చూపించిన నమ్మకం, నేను ఇచ్చిన అవకాశాల ప్రాతిపదికగా మీ అందరికి అవకాశాలు దక్కినాయి తప్ప నాయకులుగా మీకు పెద్ద ప్రాధాన్యత లేదు అని చెప్పని 2019లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన 3 సంవత్సరాల వరకు వైసీపీ పార్టీ ప్లేనరీ ఏర్పాటు చేయలేదు. వైసీపీ పార్టీ శాసనసభ పక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. అంటే తన సెంట్రిక్ గానే రాజకీయం నడుపుకున్నారు తప్ప శాసనసభ్యులకు కానీ నాయకులకు కానీ ప్రాధాన్యత ఇవ్వాల. ఈ ప్రాసెస్ లో తనకున్న వ్యక్తిగత ఆకర్షణ ప్రాతిపదిక 2014 నాడంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిగా ఆ రోజు ఆయనకు ఆ గుర్తింపు గౌరవం దక్కింది వాస్తవమే. కానీ 2019 వచ్చేటప్పటికి ఆయన ఒక ఐడెంటిటీ సాధించుకోగలిగారు. ఆ సాధించుకున్న నేపథ్యంలో అది చివరికి ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది అని అంటే మీరు ప్రస్తావించిన ఇప్పుడు ఆ సీనియర్ జర్నలిస్ట్ గారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి మధ్య జరిగిన కాన్వర్సేషన్ దాన్ని ఇప్పుడు బయటకు వస్తున్న నేపథ్యంలో అదే కనుక నిజమైన పక్షంలో ఆయన రాజశేఖర రెడ్డి గారిని కూడా అంటే ఆయన షాడోలో తను కొనసాగడానికి ఇష్టం లేదు, నాకు ఒక ఐడెంటిటీ నేను సృష్టించుకోగలిగా, నాకున్న గ్లామరు నేను ప్రజల్లో నా పట్ల చూపించే నమ్మకం ప్రాతిపదిక ఇంతటి ఘన విజయం దక్కిన తర్వాత కూడా ఇప్పటికీ నేను రాజశేఖర రెడ్డి గారి పేరు ఎందుకు చెప్పుకోవాలనే ఒక ఐడెంటిటీ క్రైసిస్ డెఫినెట్ గా దాన్ని మనం అంటే ఈ ఐదేళ్లలో వైఎస్ఆర్ అన్న పేరు మీద వచ్చిన పథకాలు కానివ్వండి, లేదంటే నవరత్నాల్లో ఆయన్ని పెట్టిన పేరు కానివ్వండి, ఈ 5 ఏళ్లలో రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో లేరంటారా పేరు రూపంలో? లేదు, ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు చూపించింది రాజశేఖర రెడ్డి గారి బొమ్మనే. అంటే పేరు యువజన శ్రామిక రైతు అయినా కూడా వైఎస్ఆర్ అని ఎంచుకోవడంలో గానీ, అలాగే ఎన్టీ రామారావు గారి పేరు మీద ఉన్న హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం దగ్గర నుంచి, కృష్ణా జిల్లాలో ఉన్న తాటిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం దగ్గర నుంచి, కృష్ణా జిల్లాలో నిర్మాణం జరుగుతూ ఉన్న వేదాద్రి ఎత్తిపోతల పథకానికి వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం వరకు అంటే ప్రభుత్వ పథకాలకు కానీ అలాగే ప్రాంతాలకు కానీ సంస్థలకు కానీ వైఎస్ఆర్ గారి పేరు పెట్టడంలో ఎక్కడ రాజీ పడలా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి ఏ సభలో కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన ఆయన పేరు అయితే లేదు నిజానికి వాస్తవానికి కదా, ఎక్కడ ఆయన నోటి వెంట గానీ ఆ సభ మీద ఇంకెవరైనా మాట్లాడడం గానీ ఈ 5 ఏళ్లలో లేదు. అయితే ఏంటంటే 2014-19 మధ్యలో ఆయన అసెంబ్లీలో మాట్లాడే ప్రతి సందర్భంలో కూడా ఆ దివంగత మహానేత అని చెప్పని ప్రస్తావించేవారు. 2019 తర్వాత గ్రాడ్యువల్ గా ప్రస్తావన తగ్గిపోయింది. తర్వాత డాక్టర్ సునీత గారు, షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు వాళ్ళు పోరాటం చేయాల్సి వచ్చింది అంటే ఇక్కడ సొంత చెల్లెలతోటి మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలు సవ్యంగా మెయింటైన్ చేయక సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్య కేసు హంతకులుగా సిబిఐ ఆరోపిస్తున్న ముద్దాయిలను కాపాడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి జరుగుతుంది అని చెప్పని తెలిసిన తర్వాత స్పష్టంగానే తెలిసింది కదా, వైసీపీ పార్టీ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు ఆ కేసును వాదిస్తా ఉన్నారు. సాక్షి మీడియా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పదే డాక్టర్ సునీత గారి మీద వాళ్ళ భర్త రాజశేఖర రెడ్డి గారి మీద విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. ఆ సాక్షిలో కథనాలు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా కడప జిల్లాలో ఎన్నికల ప్రచార సభల సందర్భంగా అవినాష్ రెడ్డి అమాయకుడు అని చెప్పని తన చెల్లెళ్ళు ప్రత్యర్థులతో కుమ్ముక్కయ్యారు అని చెప్పని వాళ్ళు చేస్తున్న ఆరోపణ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే వైఎస్ఆర్ గారి ఐడెంటిటీని జగన్మోహన్ రెడ్డి గారు తన అవసరం రీత్యా కొనసాగించడానికి సిద్ధపడ్డారు తప్ప నిజంగా అయితే మరి వివేకానంద రెడ్డి గారికి ప్రాధాన్యత ఇవ్వాలి కానీ అవినాష్ ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడదాం. ఆపసాని గారు, లక్ష్మణరావు గారు జాయిన్ అయ్యారు. లక్ష్మణరావు గారు, వైసీపీ నాయకులు మీరేమంటారు? ఈరోజు రాజశేఖర్ రెడ్డి అన్న పేరుని లేకుండా చేసిన కుట్ర దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు కాంగ్రెస్ పుంజుకునే లాంటి పరిస్థితికి కారణమైంది. వైసీపీ
ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వైసీపీలో కూడా వైఎస్ఆర్ పేరు వచ్చేలాగా ఒక మతలబు చేస్తూ పార్టీని మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజుకి వైఎస్ఆర్ పేరు మాత్రమే తప్పితే ఎక్కడ ఆయన ప్రస్తావన లేకుండా చేస్తే ఈరోజు ఆ వారసురాలుగా కాంగ్రెస్ పార్టీని షర్మిల గారు, లేదంటే కాంగ్రెస్ సీనియర్లు, లేదంటే ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆంధ్రాలో పునాదులు వేయడానికి సిద్ధమవుతున్నారు. అంటే ప్రతిపక్ష పార్టీకి ఈరోజు కాంగ్రెస్ని ఫిక్స్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే మీరేమంటారు? మా గుడ్ మార్నింగ్ అమ్మ, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు అలాగే మహానేషులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. లక్ష్మి గారు, మీరు మాట్లాడిన మాటలు వింటుంటే నవ్వొస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రావడంతోనే తన తండ్రి పేరుతో వైఎస్ఆర్ పార్టీ అని పెట్టడం జరిగింది. తండ్రి పేరుతో కాదండి, వైఎస్ఆర్ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు, ఇవన్నీ వైఎస్ఆర్ పేరు వచ్చే విధంగా పార్టీని పెట్టడం జరిగింది, పార్టీని ప్రజల్లో తీసుకెళ్లడం జరిగింది. లేదు లేదు, అది అంటే చూయించేది మాత్రమే, అంటే అసలైన పేరు అది కాదు. అంటే రెండు రకాలుగా వచ్చేలాగా, అంటే అదొక మతలబు అంటున్నాను నేను. ఈ రోజున వైఎస్ఆర్ పేరు మీద ఎన్నో సంక్షేమ పథకాల పేర్లకు కూడా వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం జరిగింది. అలాగే ఎందుకు మీరు మాట్లాడుతున్నట్టుగా వైఎస్ఆర్ గారి పేరు డౌట్ వస్తుంది, పథకాలకు కూడా వైఎస్ఆర్ గారి పేరు పెట్టారా, యువజన శ్రామిక రైతు పేరు పెట్టారా? యువజన శ్రామిక రైతు పార్టీనే వైఎస్ఆర్ పేరు వచ్చేటట్టుగా పెట్టారు. ఒక నిమిషం, మీకు క్లారిటీ అది. నేను అనేది ఏంటంటే, ఎక్కడైనా తన సొంత తండ్రిని పొగిడితే ఏ కొడుకు కూడా అసూయ పడడు. ఎందుకంటే మాట్లాడింది తండ్రి గురించే కాబట్టి ఖచ్చితంగా ప్రౌడ్ గానే ఫీల్ అవుతారు. మనం బయట మాట్లాడుకుంటున్నా కానీ ఒకటమ్మా, మీరు ఆ రకంగా చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు అసలు బొమ్మ లేకుండా చాలా రోజులు ఫ్లెక్సీలు వేయడం జరిగింది. ఎన్టీ రామారావును లేకుండా చేద్దాం, మ్యూట్ లో ఉన్నట్టున్నారు లక్ష్మి గారు. చెప్పండి. అదన్నా మరి ఇదే రాధాకృష్ణ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుండగా ఏమన్నారమ్మా, అసలు ఎన్టీఆర్ ప్రస్థానం లేకుండా పార్టీని తీసుకెళ్దామని మాట్లాడలేదా? ఉంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనం అంటాం తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తూ ఉన్నారు, వారసత్వ రాజకీయాలు చేస్తూ ఉన్నారు అని అంటారు. ఒక పక్కన తన సొంత ఐడెంటిటీ, జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ఐడెంటిటీతో ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక మార్కుని క్రియేట్ చేసుకున్నారు. మనం దేన్ని అంటే మనిషిని మాత్రమే క్రియేట్ చేసుకుంటున్నారనే కదా ఇప్పుడు ప్రస్తావన. ఎవరైనా ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తన కోసం క్రియేట్ చేసుకోవట్లేదా? తను ఇప్పుడు లోకేష్ గారిని లిఫ్ట్ చేయట్లేదా? లోకేష్ గారు నా తర్వాత నా వారసుడు లోకేష్ అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు తీసుకురావట్లా? జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా ఎన్టీఆర్ గారికి మనవడు కాదా? ఆయనకి రైట్స్ లేవా? ఆయనకు హక్కులు లేవా? చాలా మంది మనవాళ్ళు ఉన్నారు. జోష్నా గారు ఏదో అంటున్నారు. జోష్నా గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు మీరు అన్నదానికి. చెప్పండి, జోష్నా గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. జోష్నా గారు. లక్ష్మి గారు, నాకు ఎందుకు నవ్వొస్తుంది అని అంటే, వీళ్ళకి పాపం మాట్లాడడానికి ఏమీ లేక ఫేక్ మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడుతూనే ఉంటారు. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే, లోకేష్ గారు మా తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆయన మా పార్టీకి ఎమ్మెల్యే, మా పార్టీ నుంచి మంత్రిగా పనిచేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇవాళ రోజున సినిమాల్లో ఉన్నారు. ఆయన నేను సినిమా హీరోని, సినిమాల్లో నేను పని చేసుకుంటున్నానని చెప్తున్నారు. అసలు ఎక్కడి నుంచి పోలిక తీసుకొస్తారో వాళ్ళకే అర్థం కాదు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇందాక నుంచి మీరు ఒక మాట అడుగుతున్నారు, అవును కదా మీరు ఇలా చేశారు కదా అని అంటే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు ఒకటి, ఇందాక రాజేష్ గారు చెప్పినా ఎవరు చెప్పినా సరే దెర్ ఈజ్ అ డిఫరెన్సియేషన్. ఎందుకు అలాంటి డిఫరెన్సియేషన్ తీసుకొచ్చారు అనేటువంటిది అడుగుతున్నారు. అమ్మాయి ఇవాళ రాజకీయాలు పక్కన పెడదాం లక్ష్మి గారు, ఒక్క నిమిషం రాజకీయాలు పక్కన పెడదాం. వైఎస్ఆర్ గారి ఇవాళ 75 మొత్తం మీరు ఇంకా వాళ్ళతోనే మాట్లాడిస్తే ఎలాగంటే నాకు జోష్నా గారు ఆయన చెప్పండి, ఒక నిమిషం ఆయన కంక్లూడ్ చేస్తారేమో చూద్దాం. లక్ష్మణ్ గారు కంక్లూడ్ చేసిన తర్వాత ఒకసారి నాకు ఇవ్వండి. లక్ష్మణ్ గారు మీరేమంటారు? ఈ రోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి సభ పెట్టుకుంటున్న కార్యక్రమం కనబడుతుంది. ఆ ప్లేస్ లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాదనా, లేకపోతే ఆ వారసత్వం కాదనా, ఎలా చూడాలి? లక్ష్మణ్ గారు. లక్ష్మి గారు, అదే నాకు అది ఐన్యూస్ లో కూడా డిబేట్ ఉంది, వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు. అంటే నేను అనేది ఏంటంటే, ఏం లేదమ్మా, ఇప్పుడు
ఒక ఐడెంటిటీ క్రైసిస్ అంటా ఉన్నారు. ఎవరికైనా మనం ఇప్పుడు మీరు ఇదే పొజిషన్ లో ఉండాలని మీకేమైనా ఇష్టం ఉంటుందా? ఇప్పుడు నేను ఇలాగే ప్రతిరోజు డిబేట్లు చేయాలి, లేదా మీరు కూడా ఒక సంస్థకి ఇదే మహాన్యూస్ కి లేదంటే మీరు కూడా కొత్తగా ఒక సంస్థ పెట్టి ఒక మీడియా వర్గానికి మీరు కూడా అధిపతి అవ్వాలని ఉంటుంది కదా. అలాగే ఒక సొంత ఐడెంటిటీ అనేది ఎవరికైనా ఉంటది. దాన్ని కూడా మా తప్పుగా ప్రొజెక్ట్ చేయడం కాదండి. తండ్రి అనే ఒక చెట్టు నుంచి సొంత ఐడెంటిటీ సంపాదించుకోవడం అనేది రాజకీయంలో సాధ్యం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తండ్రిని పక్కన పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎక్కడ పక్కన పెట్టలేదు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయనకి కాంగ్రెస్ కండువా కప్పారా? కళల కన్నా ఏదైతే పరిపాలన అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ యొక్క కౌశిక్ గారు కూడా ఉన్నారు కదా కాంగ్రెస్ నాయకులు. కౌశిక్ గారు మీరేమంటారు? మేడం, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలన్నీ మారుతా ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రలో పరిస్థితి అంతా చాలా చిన్న భిన్నం అయిపోయింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుందని చెప్పేసి తను కళలు కూడా ఊహించిన పరిస్థితి. కాంగ్రెస్ నాయకులుగా మీరు ఎలా చూస్తారు? ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు సభకి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్తున్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వెళ్తున్నారు. అంటే వైఎస్ఆర్ అన్న లెగసీని కంటిన్యూ చేయడానికి వీళ్ళు వెళ్ళగలుగుతున్నారు, కానీ ఆ వేదిక మీద సొంత కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారికి స్థానం లేని పరిస్థితిని ఎవరు క్రియేట్ చేశారు? అంటే మా వేదిక మీద వారి స్థానం కాదు. వాస్తవంగా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారి కేసు అయిందో ఆ కేసు విషయంలోనే అక్కడ విభేదాలను కూడా బయటపడే సందర్భం చూసినాం. మేడం, బాబాయిని హత్య చేసిన వ్యక్తులను కాపాడే ప్రయత్నం చేసినందుకు ఈ రోజు మూల్యం చెల్లించుకున్నారు. చాలా స్పష్టంగా కనపడతాయి. ఎందుకంటే వారి తల్లి గారు డిఫర్ చేసి, వారి చెల్లి గారు కావచ్చు, వారి బాబాయ్ కూతురు కావచ్చు, అందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కావచ్చు, వారి సామాజిక వర్గం కూడా వైఎస్ఆర్ సీట్తో లేని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలా. అదే కాకుండా వైఎస్ఆర్ లెగసీని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని చెప్పి భావిస్తా ఉంది. దానిలో భాగంగా షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజు బలపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడడం కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ చేయూతనిచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా మంత్రులతో కూడా ఈ రోజు వైఎస్ఆర్ గారి జయంతి పోతా ఉన్నారు. ఏదేమైనప్పుడు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి రోజు రోజుకి వారి ఆదరణ తగ్గుతా ఉంది. కాబట్టి వైఎస్ఆర్ సిపి ఆదరణ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం ఉంది. వైఎస్ఆర్ సిపిలో ఉన్న నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పొస్టర్ వ్యక్తులతో కూడా కాంగ్రెస్ పార్టీతో సంప్రదిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలి, కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి కోరుకున్న వ్యక్తులతో కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనపడతాం. లక్ష్మి గారు, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి ఖచ్చితంగా వీళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళు 0.2, 0.1 శాతంలో ఉన్నారు. అంటే ఎవరైనా ప్రజాక్షేత్రంలో ఒక్క నిమిషం చరణ్ గారు ఒక్క నిమిషం తెలిసినా అన్న ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలే, డిపాజిట్లు కూడా రాలా. ఎందుకు మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ గురించి? ఎందుకు మాట్లాడతారు? ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో స్థానం లేదు. ప్రజలు సత్కరించారు, ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ ఈ రెండు మాత్రమే గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎన్ని పార్టీలు వచ్చినా వైఎస్ఆర్ పార్టీ మూలాన్ని, వైఎస్ఆర్ పార్టీ యొక్క విధానాన్ని ఎవరు కూడా తొలగించలేరు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు పోటీ రాలేరు. ఈ రోజున 40% ఓట్లు మాకు వచ్చినాయి, 1,32,00,000 ఓట్లు మాకు వచ్చినాయి. అంతేగాని ఒకే ఎమ్మెల్యే సీట్ కూడా మీరు గెలవాలా? షర్మిల గారు, అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తామని అసలు మీ అధ్యక్షురాలు ఏమైనా గెలిచిందా? షర్మిల గారు గెలిచారా? ఏం మాట్లాడతారు? సిగ్గుండాల మాట్లాడటానికి షర్మిల గారు అక్కడికి వెళ్ళి అంత ప్రచారం చేసినటువంటి వ్యక్తి, వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ లెక్సన్ చెప్పిన వ్యక్తి గెలవాల అవినాష్ రెడ్డి మీద ఏం మాట్లాడతారు? కాంగ్రెస్ పార్టీ స్థాయి అంటే ఎంతమంది పార్టీ నిర్మాణానికి పాల్పడింది, ఏ విధంగా నిర్మాణం చేస్తున్నావురా?
ఒక్క నిమిషం ఆగండి. మా లక్ష్మణరావు కాంగ్రెస్ గారు పార్టీకి 100 ఎంపీలు ఉంటే మీకు 4 ఎంపీలు, మీ స్థాయి ఏంది మరి? మీరు పెద్ద స్థాయి మీదేమన్నా? ఈ రోజున దేశంలో 5వ స్థానంలో మేము ఉన్నాం. దేశంలో 5వ స్థానంలో ఉన్నాం. ఒక ప్రాంతీయ పార్టీగా 5వ స్థానంలో ఉన్నాం. ఒక ప్రాంతీయ పార్టీగా 5వ స్థానంలో ఉన్నాం. ఒక్క నిమిషం. టీడీపీ 7వ స్థానంలో ఉందండి ఓటింగ్ లోని. ఏం మాట్లాడతారు మీరు? ఒక్క నిమిషం. ఇదే లక్ష్మణ్ ఐరిస్ డిబేట్ లో వైఎస్ఆర్సీపీ అధికారం రాకపోతే నేను రాజకీయాలకు విరమిస్తాను చెప్పి మీరు ఎందుకు విరమించారా? మీరు ఇవాళ వచ్చేది డిబేట్ లో మాట్లాడుతున్నారు. చెప్పండి మరి. నేనే ఉన్నాను డిబేట్ లో. లక్ష్మణరావు గారు చరణన్న ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు ఖచ్చితంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మేము మాట్లాడినాం. ఆ రోజు మీరు కూడా ఐన్యూస్ లో ఉన్నారు. మీరు కూడా ఐన్యూస్ లో ఉన్నారు. మీరు కూడా మాట్లాడినా. ఇక్కడ ఆగండి. మీరు మిగతా ఛానల్ ప్రస్తావన ఇక్కడ మా ఛానల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ గొడవలు ఇక్కడ మళ్ళీ గొడవ పడాల్సిన అవసరం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే లక్ష్మణ్ గారు స్వయంగా వైఎస్ఆర్ గారి సతీమణి విజయమ్మ గారు, అలాగే వైఎస్ఆర్ గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ గారు, అలాగే వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు, అంటే కుటుంబ సభ్యులే ఈరోజు మొత్తం కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు. వైసీపీకి ఓటేయొద్దని స్వయంగా చెప్పిన తర్వాత మీరు ఇంకా మూలాలు అని వైసీపీ మూలాల గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ మూలం ఎక్కడి నుంచి అండి? కాంగ్రెసే. మూలం కదిలిన తర్వాత ఇంకా వైసీపీ ఎక్కడ ఉంటుందన్న అనుమానాలు అయితే వస్తాయి కదా. మీరు లేదు అని ఈరోజు తక్కువ చేయడం అనేది కరెక్ట్ కాదేమో. లక్ష్మి గారు, ఒకటమ్మా, సొంత కుటుంబంలో ఎక్కడ చూసుకున్నా ఈ రాష్ట్రంలో కదా దేశం మొత్తం మీద ఎక్కడ చూసుకున్నా ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఖచ్చితంగా ఒక అన్న ఒక పార్టీలో ఉంటాడు, తమ్ముడు వేరే పార్టీలో ఉంటారు. సహజం. ఒక పార్టీలో ఈ రోజున పురంధేశ్వరి గారు కాంగ్రెస్ లో లేరా? పురంధేశ్వరి గారు కాంగ్రెస్ లో లేరా? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి రాలా? అలాగే రాజకీయాల్లో సహజం, ఎవరైనా ఏ పార్టీలోనే ఉంటారో అలా. కానీ ఓడగొట్టడానికి కంకణం కట్టుకొని పనిచేశారు అంటే కనుక ఆలోచించాలి. రైట్. ఒక నిమిషం అప్పసాని గారు మీరేమంటారు? ఇప్పుడు మనకి ఒక నానుడు ఉంది కదా, కన్స్ట్రక్షన్ ఈజ్ సో హార్డ్ అండ్ డిస్ట్రక్షన్ ఈజ్ సో ఈజీ. ఒక పార్టీని పునర్నిర్మాణం చేయడం చాలా కష్టం. అంటే ఒక పార్టీని ఒక స్థాయికి చేర్చడానికి, ప్రజల్లో అభిమానం పొందడానికి తీసుకోవాల్సిన కార్యాచరణ, ప్రజల్లో ఆ నమ్మకం పెంపొందించుకోవడం, ఇదంతా చాలా కష్టతరమైన వ్యవహారం. కానీ ఒక పార్టీని సర్వనాశనం చేసుకోవడం అనేది ఒక్క నిర్ణయం చాలు. మనం గత 2 దశాబ్దాల తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇటువంటి సంఘటనలు చాలా చూసాం. ఒకనాడు అత్యంత బలవంతంగా తెలంగాణ ప్రాంతంలో శాసించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ కార్యకర్తల స్థాయికి పరిమితమైంది కళ్ళ ముందు కనిపిస్తుంది. 2014 వరకు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నాయకత్వానికి పరిమితమైంది. శ్రేణుల పరంగా బలం లేదు. తెలంగాణలో తెలుగుదేశానికి శ్రేణులు ఉన్నారు, నాయకత్వ సంక్షోభం. ఆంధ్రప్రదేశ్ లో శర్మ గారి పేరిట ఒక బలమైన క్రౌడ్ పుల్లర్ గానే నేను డెఫినెట్ గా ఆమెను పరిగణిస్తాను. ఎందుకంటే వైసీపీ పార్టీ ఏర్పాటు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద కేసులు నమోదే జైలు పాలైన సందర్భంగా ఆ పార్టీని బట్ట కట్టించడంలో క్రియాశీలక పాత్ర శర్మ గారిదే. ఆ రోజు ఆమె అన్న సంధించిన బాణాన్ని అని చెప్పని ఒక ఆడపిల్ల 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేయడం, ఆ ఉప ఎన్నికల సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆబ్సెన్స్ లో ఆమె విజయలక్ష్మి గారు వారిద్దరే ప్రచార బాధ్యతలు మొత్తాన్ని భుజానికి ఎత్తుకొని ఆ పార్టీని కాపాడి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ తీసుకొని బయటకు వచ్చే నాటికి ఒక స్థాయిలో ఆయనకు అప్పచెప్పగలిగారు. కాబట్టి ఖచ్చితంగా షర్మిల గారిని అయితే నేను ఆమె క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీని కానీ అయితే ఒకటండి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు నిర్వహించడం కానీ, లేదంటే ఆయన పేరుతో ఏదైనా కార్యక్రమాలు కానీ ఇవేం జరగలేదు. ఎక్కడైతే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి కేకులు కట్ చేసినంత కూడా రాజశేఖర రెడ్డి గారి జయంతిని జరిపిన దాఖలా లేవు. ఈ రోజు మొత్తం ఆ బాధ్యతని షర్మిల తీసుకెళ్లారు అంటే పార్టీ ఇప్పుడు వైసీపీ నుంచి కాంగ్రెస్ వైపు కదిలే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఇక్కడ ఒకటి వాస్తవం అమ్మా, మనకి 2024 ఎన్నికలకి దాదాపు ఒక 2 సంవత్సరాల ముందు అనుకుంటా విజయలక్ష్మి గారు హైదరాబాద్ లో శిల్పకళా తోరణంలో రాజశేఖర రెడ్డి గారి సంస్మరణార్థం ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవీపీ గారు ఏర్పాటు చేసినట్టున్నారా? విజయలక్ష్మి గారు ప్రెసిడెంట్ అయ్యారు. ఆమె ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు అందరూ కూడా నాలో నేను అన్న పుస్తకం ఆ సమయంలో వచ్చింది. అవును, ఆ సభకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కాల. కాబట్టి ఇక్కడ లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా వర్టికల్ గా వైరుధ్యం అయితే ఉన్నది వాస్తవం, కుటుంబ పరంగా ఉంది. అది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది అనేది వాస్తవం. ఆ మారిన ప్రాసెస్ లో
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన మైలేజీ, ప్రజల్లో ఉన్న సానుభూతిని తనకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకున్నారు. అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి పాలనా హయాంలో వచ్చిన ఆరోపణలు, అవినీతి కేసులు, వీటిని కాంగ్రెస్ పార్టీకి పులివేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు ఉన్న వ్యూహకర్తలు, వాళ్ళకున్న సోషల్ మీడియా, వాళ్ళ చేతిలో ఉన్న మీడియా బలం చాలా సక్సెస్ఫుల్ గా పనిచేయగలిగారు. అంటే మనం మజ్జిగ చిలికినప్పుడు పైన వెన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకున్నారు, కానీ ఆ మజ్జిగను కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కనిలేదు అనేది వాస్తవం. కాంగ్రెస్ పార్టీకి దక్కనివ్వలేదు, కుటుంబానికి దక్కనివ్వలేదు, కాంగ్రెస్ వైఎస్ఆర్ గారికి కూడా దక్కనివ్వలేదు. తనను తను బలపరచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా సక్సెస్ అయ్యారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ ని సద్వినియోగం చేసుకోలేక, పాలకుడిగా ఆయనకు దక్కిన అవకాశాన్ని, సుదీర్ఘకాలం ప్రజల్లో కొనసాగడానికి దక్కిన అవకాశాన్ని తన ఏజ్ పరంగా, తన ఎనర్జీ లెవెల్ పరంగా, ప్రజలు ఇచ్చిన 151 స్థానాల బలం పరంగా చూసుకుంటే, 22 స్థానాల పార్లమెంటు సభ్యుల బలం పరంగా చూసుకుంటే, ఆ రోజు ఆయన ఆశించింది, వాళ్ళ శ్రేణులు ఆశించింది, అదే సందర్భంలో మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఆశించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక టెన్యూర్కే ఇంత ఘోరవాటం ఎదురయ్యే పరిస్థితులు సృష్టించుకుంటారని చెప్పి అనుకోలే. కానీ కడముందు కనిపిస్తున్న వాస్తవం వాళ్ళు ఇది దీనికి బాధ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పాలకుడుగా ఆయన పాలదక్షత ప్రదర్శించలేదనేది ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టం చేస్తుంది. అటువంటి సందర్భంలో పార్టీ నాయకుడిగా కూడా ఆయన నాయకత్వ పటిం పట్ల కూడా డెఫినెట్ గా ప్రశ్నలు ఎరేజ్ అవుతాయి. ఎవరైనా కూడా గెలిచిన వాళ్ళ వైపు ఉండాలని కోరుకుంటారు. ఓటమికి మనకు ఈ సామెతే ఉంది కదా, విజయానికి తండ్రులు ఎక్కువ, ఓటమి అనాథ అని చెప్పని. ఇవాళ ఈ ఓటమికి మాత్రం బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకంటే ఆయన సృష్టించుకున్న అటువంటి ఒక అభిప్రాయాన్ని మొదటి నుంచి పెంచుకుంటా, నా పార్టీ, నా పాదయాత్ర, నేను ఇచ్చిన అవకాశం, నా నిర్ణయం అని చెప్పి వీటికి పరిమితం అయ్యారు తప్ప డెమోక్రటిక్ గా పార్టీని నడపలేదనేది వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ పార్టీ షాటర్ అయ్యి తీరుతుంది. పునర్నిర్మాణం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసి తీరుతుంది. ఓకే, సో దానికి మేబీ అంటే మొన్న ఎన్నికల ముందు ఆవిడకి టైం కూడా లేకపోవడం షర్మిల గారికి ఇది, కానీ ఇప్పుడున్న టైం కానీ, తండ్రి జయంతి రావడం కానీ, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం కానీ, అలాగే కేంద్రంలోని కొంతమంది కీలకమైన నాయకులు కూడా రావడం కానీ, సో మొత్తంగా సంథింగ్ ఏదో సెట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. జోష్న గారు మీరేమంటారు? లక్ష్మి గారు, ఇక్కడ నేను ఇందాక అన్నది రాజకీయాలను ఒక నిమిషం పక్కన పెడితే, తండ్రి 75వ జయంతి ఇందాక రాజేష్ గారు ఏదైతే మెన్షన్ చేశారో అది ఇక్కడ హైదరాబాద్ లో జరిగినప్పుడు ఆ రోజున వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, అదొక ఎపొలిటికల్ ఈవెంట్ గా వాళ్ళు ఆ రోజున కండక్ట్ చేశారు. ఎపొలిటికల్ ఈవెంట్ గా కండక్ట్ చేసినప్పుడు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా వైఎస్ఆర్ గారికి ఎవరైతే క్లోజ్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు ఆ రోజున. జర్నలిస్టులు వచ్చారు, యు రిమెంబర్ లక్ష్మి గారు, జర్నలిస్టులు వచ్చారు కొంతమంది, అలానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, మిగతా వైఎస్ఆర్సీపీ అందరూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కూడా రాలేదు. కారణం ఏంటో చెప్తాను నేను. వాళ్ళకి వాళ్ళే మాకు జగన్మోహన్ రెడ్డితో సంబంధం లేదు అని వాళ్ళే చెప్పుకుంటున్నారమ్మా. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా విజయమ్మ గారు చాలా క్లియర్ గా షర్మిల ఓటేయండి అని ఒక బహిరంగ లేఖనిచ్చారు. షర్మిలకి ఓటేయండి అని ఒక బహిరంగ లేఖనిచ్చారు ఆవిడ, కానీ జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అని ఇవ్వలేదు. సో దేర్ ఈజ్ అ క్లియర్, ఏమంటారంటే వాళ్ళ నుంచి ఒక క్లియర్ టర్మ్ వచ్చేసింది అక్కడ. సరే, ఇవాళ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేను అడిగేది ఏంటి అని అంటే, 5 సంవత్సరాల్లో అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో నాకు తెలిసి, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ గారి జయంతి ఈ రకంగా నిర్వహించినట్టయితే నాకు తెలియదు. లేదు చేయలేదు, ఎక్కడ కూడా చేయలేదు. పుష్పగుంచాలు లేదంటే పార్టీ శ్రేణులు అయితే ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానంటే, వాళ్ళు పాపం ఎంతో కష్ట నష్టాలు ఓర్చి పాపం 151 నుంచి ప్రజలు 111కు వాళ్ళని ఈడ్చుకొడితే ఏం చేయాలో తెలియక వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. పాపం అన్నాం, కొంచెంసేపు అయితే పాపం అన్నామండి, తప్పలేదండి, పాపం అనాలి కదా వాళ్ళు. కాకపోతే దానికి కర్త కర్మ క్రియ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి చాలా సుస్పష్టంగా మనం చెప్పొచ్చు. నిన్న సార్ కూడా చెప్పింది ఏంటి అని అంటే, అధికారం వచ్చింది కదా అని విర్రవీగితే ప్రజలు మనల్ని గమనిస్తూ ఉన్నారు. మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అనుక్షణంగా కూడా మనం ఎప్పుడు ప్రజాపక్షంగా పనిచేస్తే ప్రజలు మనల్ని ఆదరిస్తారు లక్ష్మి గారు. అంతే తప్పించి మేము అధికారం వచ్చింది కదా అని విర్రవీగిపోతాం, అధికారం లేదు కదా అని మేము డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం అంటే కాదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక రాజకీయ పార్టీగా మనం అనుక్షణం కూడా
ప్రజల పక్షాన ప్రజల మంచి కోసం పోరాడుతూనే ఉండాలండి. నో అంటే మనకి హాలిడేస్ వెకేషన్స్ ఏమి ఉండవు రాజకీయ పార్టీలకి. ఖచ్చితంగా వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద పీపుల్. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే, నేను ఇందాక ఫేక్ అబద్ధ ప్రచారాలను ఎందుకన్నానంటే లక్ష్మి గారు, వీళ్ళు ఇవాళ రోజున అనుక్షణం అంటే మొన్న ఇరు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళ టీమ్స్ తోటి, నేను ఇది ఎందుకు చెప్తున్నాను తర్వాత చెప్తాను లక్ష్మి గారు, వాళ్ళ టీమ్స్ తోటి మంత్రులు అలానే అధికారులు సిఎస్ తో సహా అధికారులు ఎవరైతే వచ్చారో వాళ్ళ టీమ్స్ తోటి వాళ్ళు బ్రహ్మాండంగా ఒక ఏమంటారు అని అంటే ఒక మీటింగ్ కి ఇక్కడ ప్రగతి భవన్ లో కూర్చున్నాను, ప్రజాభవన్ లో కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఎంత అబద్ధపు ప్రచారాలు వైఎస్ఆర్సీపీ చేసింది అనంటే ఇవాళ రోజున కూడా మీరు ఇంకా కూడా అంటే ప్రజలు 151 నుంచి కాండ్రించి ఉమ్మేసి నిన్ను 11కు తీసుకొచ్చినా సరే నువ్వు ఇంకా కూడా నేను ఇలాంటి అబద్ధ ప్రచారాల నుంచి నేను ఐ విల్ నాట్ బడ్జెట్ అంటే తప్పు కదా. ఇదండి వాళ్ళ ప్రచారం. ఐ షో యూ, ఐ టెల్ యూ వాట్ ఇట్ ఈస్. తెలంగాణకు ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ఎన్సీబీ అనట. బుద్ధుందా వాడికి? ఎవరికైనా రాసినోడికి అసలు ఎవడు వాడు రాసింది? అసలు మెడకాయ మీద తలకాయ ఏడిచి వచ్చిందండి. ఇక్కడ వీడు ఏం మాట్లాడతాడు? ఏపీని తెలంగాణకు చంద్రబాబు తాకట్టు, ఏపీలో కలిపిన 7 మండలాలు వెనక్కి, టీటీడీలో భాగం ఇచ్చేందుకు రెడీ. అరే పనికి మాలిన సన్నాసులు కాకపోతే లక్ష్మి గారు, ఆ రోజు నా మీటింగ్ జరిగిన తర్వాత ఇరు రాష్ట్రాలకి సంబంధించినటువంటి మంత్రులు ప్రెస్ మీట్ అడ్రస్ చేశారు. వీళ్ళకా ప్రెస్ మీట్లు పెట్టేటువంటి ఒక ధైర్యం ఏడిచ్చావద్దు, కనీసం ఆ తెలివి ఏడిచ్చావద్దు. ఎప్పుడు అక్కడ కేంద్రంలో పెద్దలను కలిసినా ఏ రోజు ప్రెస్ మీట్ లేదు వీళ్ళకి. ఇక్కడ పక్క రాష్ట్రాల్లో ఎవరైనా కలిసినా ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టాలా వీళ్ళు. ఇవాళ రోజున ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ టీమ్స్ తోటి కలిసిన తర్వాత ఇది మేము ఇవాళ డిస్కస్ చేసింది ఇది అని వాళ్ళు చెప్పిన తర్వాత అంత క్లియర్ గా ఎస్ మేము ఒక అధికారుల కమిటీని ఫామ్ చేస్తున్నాం, అలానే మంత్రుల కమిటీని ఫామ్ చేస్తున్నాం, 3 టైర్ ప్రాసెస్ లో సొల్యూషన్స్ తీసుకొస్తాం అని చెప్పి ఏ అంశాలు డిస్కస్ చేశారు, ఏ అంశాల మీద ఒక కామన్ ఎజెండా తోటి ఇప్పుడు డ్రగ్ బిజినెస్ 2 రాష్ట్రాల్లో ఉంది కాబట్టి కలిసి పనిచేద్దాం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రాలుగా 2టిని చేద్దామని చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటే సిగ్గులేని సన్నాసులు కాకపోతే ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేస్తారా లక్ష్మి గారు? ఈజ్ దిస్ ద వే? ఇదా రాజకీయం అంటే? మీకు బుద్ధి అనేటువంటిది ఎప్పటికీ రాదు కదా వాళ్ళకి. నేను అందుకే అంటున్నాను, ఇవాళ తీర ప్రాంతంలో 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలోనూ భాగం రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆత్మలతో ఎలా అయితే ఈ మహానుభావుడు మాట్లాడతాడో జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు వచ్చి రాత్రిపూట ఏమైనా జగన్మోహన్ రెడ్డి చెవులో చెప్పాడా లేదా భారతిరెడ్డి గారు చెవులో చెప్పాడా? ఏంటి తలకు మాసం రాతలు కాకపోతేనండి? అంటే వీళ్ళ ఉద్దేశం చూడండి. నేను ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నాను అంటే లక్ష్మి గారు, అనుక్షణం కూడా ఒక విద్వేషాలు రెచ్చగొట్టి మాత్రమే వీళ్ళు రాజకీయం చేయాలనుకుంటారు. అందుకే కదా ప్రజలు తీసి ఈడ్చుకొట్టింది నిన్ను, అందుకే కదా. అయినా కూడా బుద్ధి రాలేదు, ఇవాటికి బుద్ధి రాలేదు, ఇప్పటికీ ఇదే మాటలు. మీకు నిజంగా కూడా ప్రజల పట్ల నిబద్ధత ఉంటే, మీకు ప్రతిపక్ష హోదా లేదు కానీ మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, మీతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ప్రజల మీద మాట్లాడండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి, అసెంబ్లీకి రండి. తప్పుడు ప్రచారాలు నాకు అర్థం కాదు. ఓట్ల ఎలక్షన్లు అయిపోయినాయి, ఇంకా మనకు ఓట్లు వేయరు, ఓట్లు వేయవలసిన పరిస్థితి అయిపోయింది. ఇంకా మనం ఎన్ని చెప్పినా మీరు ఓట్ల కోసం పనిచేస్తారు, వాళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు కూడా వాళ్ళు ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు, నేను ప్రజా సమస్యల పట్ల మాట్లాడుతున్నా. మీరు ఆగితే నేను మాట్లాడతా, నీ కనుకలు తెచ్చి వేరే ఛానల్కి వెళ్ళాలి నేను మాట్లాడడానికి. సార్ ఎవరొద్దన్నారు? లక్ష్మి గారు, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు, ప్రజా సమస్యలు రాష్ట్ర సమస్యలు తీరిపోతాయని భావించాం. దేనికి భేటీ అయ్యారంటే కాలయాపనకి, పబ్లిసిటీకి. ఏదైతే ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి 2 నిందితులు కూడా అరే బాబు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా వెన్నుపోటు పడాలి, బీజేపీ సపోర్ట్ తీసుకొని ఏ రకంగా మనం అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అవుతారేమో, ఇది కూడా చర్చ జరిగి ఉంటది కదా లోపల. వీళ్ళిద్దరూ ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తులు కాబట్టి ఒకవేళ కేసులు మాఫీ చేసుకోవడానికి వెన్నుపోట్లు పొడిచినా పొడుస్తారు. ఇద్దరు గురు శిష్యులే కదా, రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి వచ్చిన ఆ శిష్యుడే కదా. ఈ రకంగా ఎందుకు మాట్లాడరు? ఈ రకంగా ఎందుకు అనుమానాలు రావు? మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఏవో టీటీడీ ఆస్తుల్లో భాగం ఇవ్వండి అని
7 మండలాలు మా కలపండి 558 టీఎంసీల వాటర్ కృష్ణా జలాల గురించి దాని గురించి అనుమానాలు ఉన్నాయి. అలాగే మచిలీపట్నం గంగవరం పోర్టు అలాగే కృష్ణాపట్నం పోర్టులో వాటర్ గురించి అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నివృత్తి చేయాల్సిన అవసరం మీకు ఉంది కదా. వీటన్నిటి మీద కూడా కమిటీ వేస్తామన్నారు 2 ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఒక నిర్ణయం తీసుకుంటే మినిస్టర్ల మధ్య కమిటీ, ఈ కమిటీలు వేసి కమిటీలో మేము మాట్లాడి ఏవైతే రాష్ట్ర ప్రయోజనాలు కావాలని దాని గురించి చర్చిస్తామంటే ఎంతవరకు సభ అది. రైట్ ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయొద్దు కానండి. ఈ రోజు జోష్న గారు డైవర్ట్ చేయొద్దు. ఒక్క నిమిషం లక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో కూర్చుంటే తప్పలేదు. కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడు? కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో కూర్చుంటే 2014, 2019 వరకు ఏం చేశారండి మీరు? 2014, 2019 వరకు ఏం చేశారు? ఎందుకు కేసీఆర్ గారితో మీరు మాట్లాడాలా? ఎందుకు ఉమ్మడి ఎందుకు మీరు హైదరాబాద్ రోడ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి అద్భుతమైన భవనాలు ఎందుకు కట్టారు? ఎందుకు అమరావతి తీసుకొచ్చారు? కౌశిక్ గారు కంక్లూడ్ చేయండి. సో మొత్తంగా ఇవాళ జరగబోయే సమావేశంలో కాంగ్రెస్ మీటింగ్ వైసీపీని అట్రాక్ట్ చేయడానికి, వైసీపీని ఖాళీ చేయడానికి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి డైలమాలో క్రియేట్ చేయడానికి. ఎందుకంటే షర్మిల గారు ఒక చెల్లిగా, లేదంటే ఆయన కోసం నిలబడిన ఒక వ్యక్తిగా, అపసాని గారు అన్నట్లుగా ఒక మహిళగా కూడా నిలబడింది, మాటకు ఆ మాట నిలబడింది. బట్ కానీ ఆ స్థాయిలో వైఎస్ఆర్ గారి ఇదిని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, దానికి ఎంతమంది సహకరించే అవకాశాలు ఉన్నాయి? మేడం, ప్రధానంగా వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా రాజకీయంగా ఆంధ్ర రాష్ట్రంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలని చెప్పేసి, అదే కాకుండా వైఎస్ఆర్ గారి నిజమైన వారసురాలు షర్మిల గారు అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఏదేమైనా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కర్ణాటక వారికి సంబంధించినటువంటి రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ జిల్లాలో వారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం వారు పనిచేస్తారని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించుకున్న సందర్భం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక 4-5 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆంధ్ర రాష్ట్రంలో కలిసి పనిచేయాలని చెప్పేసి ఒక నిర్ణయం. అదే కాకుండా తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఆ నెల్లూరు జిల్లాలో, అదేవిధంగా దాని దగ్గర పట్ల ఉన్న జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం వారు పనిచేస్తారని చెప్పిన సందర్భం. అదేవిధంగా పుడిచేరి సంబంధించినటువంటి కాంగ్రెస్ కమిటీ కూడా వైజాగ్, విజయనగరం ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అవసరమైనటువంటి అన్ని సహకారాలు అందిస్తాం, షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. ఆ దిశగానే ఏఐసిసి నాయకత్వంతో కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం పక్కన ఉన్నటువంటి పాత రాష్ట్రాల్లో కావచ్చు, కొత్త రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఏఐసిసి చెప్పినటువంటి బాధ్యతను అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా భవిష్యత్తులో రేపు జరగబోయే పార్లమెంట్, నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లు కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్ లోపు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి బలోపేతమై ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ప్రయాణం చేసి దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు పోతా ఉంది. దానికి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రకటించారు. దానిలో భాగంగానే ఈ రోజు విజయవాడపై 75వ వైఎస్ఆర్ గారి జయంతిలో కూడా కాంగ్రెస్ పార్టీ వైసీపీని ఖాళీ చేయించడమే లక్ష్యం అంటారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యాక్యూమ్ ను కాంగ్రెస్ పార్టీ సైడ్ ఏ విధంగా తీసుకుపోవాలా, కాంగ్రెస్ పార్టీ సైడ్ ఏ విధంగా లీడర్లు ఆకర్షించాలా, పూర్వవైభవం రావాలంటే ఏ దిశగా పోతే బాగుంటుందనే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రం. అదే కాకుండా నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి వైఎస్ఆర్సీ పైన ఇక్కడ టీఆర్ఎస్ పార్టీనా దయచేసి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి అనవసరమైన గందరగోళం క్రియేట్ చేసి 9th and 10th షెడ్యూల్ ఉన్నటువంటి విభజన హామీలు నెరవేర్చుకునే దానిలో అనవసరం రాజకీయం చేస్తే అది ఇరు రాష్ట్రాలకు ప్రమాదమే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు రాజకీయం చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ చట్టంలో ఉన్న విధంగా మాత్రమే ఆంధ్రకు తెలంగాణకు నష్టం జరగని విధంగా మాత్రమే విభజన హామీలు పూర్తి చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దయచేసి ఈ విభజన హామీలు పూర్తయ్యే వరకు ఎవరు కూడా రాజకీయం చేయొద్దని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. రైట్ అండి, రైట్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ. ఒక మాట అమ్మా లక్ష్మి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి అంటే ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారని చెప్పని లక్ష్మణరావు గారి లాంటి పార్టీ అభిమానులు ఎంత డిఫెండ్ చేసుకున్న ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మంది సొమ్ముతో పేరెంటం చేసే ప్రయత్నం చేస్తా వచ్చారు. ప్రభుత్వ నిధులకి జరిగే సంక్షేమ కార్యక్రమాలకు ఆయన పేర్లు పెట్టారు, సంస్థలకి ప్రాంతాలకి ఆయన పేర్లు పెట్టారు తప్ప దేశంలోనే రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎన్టీఆర్ గారి పేరిట ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది, క్యాన్సర్ హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారు, బ్లడ్ బ్యాంక్ మెయింటైన్ చేస్తున్నారు, స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నారు,
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భంగా ఎన్నో చారిటీ యాక్టివిటీస్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. మరి రాజశేఖర రెడ్డి గారి పేరిట జగన్మోహన్ రెడ్డి గారు కొడుకుగా దేశంలో చాలా ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఒక్కటంటే ఒకటి ఎండాకాలం 10 మందికి మంచినీటి పోసే చలివేంద్రమైన వాళ్ళ సొంత డబ్బులతో పెట్టిన నేపథ్యం ఉందా? ఒక్క 10 మందికి మంచినీటి పోసే చలివేంద్రం సొంత డబ్బులతో ఇవాళ ప్రభుత్వ ఖర్చుతోటి ప్రభుత్వ నిధులతోటి సంక్షేమ పథకాలకు పేర్లు పెట్టి నేను కొడుకుగా గుర్తు చేసుకున్నానంటే కాదు. ఆ కుటుంబ సభ్యుడిగా ఆయన ఇచ్చిన ప్లాట్ఫామ్ మీదే ఎదిగిన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కోసం చేసిన త్యాగం ఏమీ లేదు. ఇది ఖచ్చితంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారిందనేది వాస్తవం. రైట్ అండి, ఖచ్చితంగా. అంటే ఇవాళ మరి 4 గంటలకి వైఎస్ఆర్ జయంతి తర్వాత మరి ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి, మరి ఏం చెప్పబోతున్నారు ఈ వేదిక నుంచి రేవంత్ రెడ్డి గారు? ఇదంతా పూర్తిగా అంటే జయంతితో పాటు రాజకీయంగా కాంగ్రెస్ ఊపిరికి మొదలయ్యబోతున్న సభ కాబట్టి, ముఖ్యంగా తెలంగాణ నుంచి కూడా నాయకులు వెళుతున్నారు కాబట్టి ఇది ఏ టర్న్ తీసుకుంటుందో చూద్దామండి. థ్యాంక్ యూ కౌశిక్ గారు, అలాగే లక్ష్మణ్ గారు, ఇద్దరికి ధన్యవాదాలు.